రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులపై జరుగుతున్న భౌతిక దాడులను ఖండిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ శాఖ ప్రకటించింది. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు అహర్నిశలు పనిచేసే ఆసుపత్రులపై కొంతమంది కావాలని రాద్ధాంతం చేసి వైద్య వృత్తిని అప్రతిష్ట పాలు చేస్తున్నారని మెడికల్ అసోసియేషన్ ఆరోపించింది. ట్రీట్మెంట్ ప్రక్రియలో అప్పుడప్పుడు ప్రాణాలు పోవడం సహజంగానే జరుగుతుంటుంది. ఆ అంశాన్ని బూచీగా చూపించి వైద్య వ్యవస్థను నిందితులుగా మారిస్తే సహించేది లేదని అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఈ వైద్య వృత్తి మీ అందరం సంఘటితమవుతున్నాం. భవిష్యత్తులో పట ఇలాంటి దాడులు జరిగితే మాత్రం తీవ్రమైన ప్రతిఘటన తప్పదు. ఎందుకంటే జనరల్గా మేము ఈ టైంలో పెట్టుకున్న ఏంటంటే ఎక్కువ ఊళ్ళోకి వెళ్ళి మా దగ్గర ఓపీలకు వస్తుంటారు. 10:30, 11కి వస్తుంటారు. వాళ్ళు వివిధ అనారోగ్య పరిస్థితుల్లో వస్తుంటారు. మేము ఒకరోజు స్టాప్ చేస్తే ప్రపంచం ఆగిపోతుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, డాక్టర్ అనే వ్యక్తి వైద్యం చేయకుండా స్టెప్ డౌన్ చేస్తే మాత్రం ప్రపంచం ఆగిపోతుంది. మా యొక్క మంచితనాన్ని మీరు బలహీనతగా తీసుకొని దాడులు చేస్తే మాత్రం మేము ప్రతిఘటిస్తాం భవిష్యత్తులో కూడా. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సవినయంగా మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం. మీరు ఇలాంటి దాడుల పాల్పడిన వారిని 24 గంటల పాటు అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ భారతదేశంలో కానీ తెలంగాణ కానీ వైద్య వృత్తి బతకదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చడానికి ధన్యవాదాలు. జై ఐఎం. ఇప్పుడిప్పుడే మాకు తెలుస్తుంది ఈ వైద్య వృత్తి మీ అందరం సంఘటితమవుతున్నాం. అక్కడ కూడా పోలీస్ స్టేషన్లోనే పోలీసుల ఎదురుగానే ఆ డాక్టర్ మీద కూడా దాడి అయ్యింది. అంటే ఎటువంటి సంబంధం లేకుండా కూడా ఇది ఎంత అమానుషం మనం అర్థం చేసుకోవాలి. సో మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనకి ఇదే ఒకవేళ ఎనీ గవర్నమెంట్ డ్యూటీలో ఉన్న డాక్టర్, ఎనీ ప్రొఫెషనల్ కానీ ఇంక్లూడింగ్ ఫ్రమ్ కలెక్టర్ నుంచి మనకి అటెండర్ వరకు ఏ ఎదురైనా కూడా మనం కనుక దాడి జరిగితే గవర్నమెంట్ కానీ వ్యవస్థ కానీ ఈ విధంగా రెస్పాండ్ అవుతా, ఇంత నీచంగా, ఇంత మనకి మానసికంగా మనల్ని ఇబ్బంది పెట్టి, ఫిజికల్గా ఇబ్బంది పెట్టి అంటే వైలెన్స్ చేతులకు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అందరూ గ్రహించాలి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. డ్యూటీలో ఉన్న వాళ్ళని ఏమన్నా చేస్తే అది చాలా పెద్ద క్రైమ్, దానికి పెద్ద కవరేజ్, అలా కాకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన డ్యూటీలో మీద ఎక్కడ కూడా చేసిన అదే ప్రాణాలను కాపాడడానికి అంత సీరియస్గా ప్రయత్నం చేసిన డాక్టర్ మీదకి ఇలా చేయడం చాలా మీ అందరం ఖండిస్తున్నాము. దీనికి మీ అందరము రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక ప్రొటెస్ట్ తెలుపుతూ జరుగుతున్న వరుస దాడులను మేము వరంగల్ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకప్పుడు 2008 ముందు కూడా ఇట్లా భౌతిక దాడులు జరుగుతుండే. ఆ పేషెంట్ వచ్చినప్పుడు మాకు నిబ్బరం ఉండాలి, ఈ పేషెంట్ ట్రీట్ చేస్తే బాగుపడుతుందని మేము ఎంతో శ్రమపడి చేస్తాము. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఏ పేషెంట్ కూడా మేము తీసుకో. చీపురుపల్లిలో సీఎం చంద్రబాబు